మొత్తం మోసాల చిట్టాని రేపు రథయాత్రలో ప్రజలకు వివరిస్తాం. తెలంగాణ గడ్డ మీద జైత్ర యాత్రలాగా ఈ రథయాత్ర ద్వారా రాజ్యాన్ని తీసుకొచ్చి రేపు రాబోయే ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని స్థాపిస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి మంచి రోజులు రాబోతున్నాయి. తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలకి మంచి భాగస్వామ్యం రాబోతుంది. భూమిలో, రాజ్యంలో, సంపదలో, అధికారంలో తెలంగాణ గడ్డ మీద అణగారిన వర్గాలకు మంచి రోజులు రాబోతున్నాయి. అందుకనే ఈరోజు తెలంగాణ గడ్డ మీద మాలాంటి వాళ్ళ ప్రశ్నల బాణాలతో, భారత రాజ్యాంగ చైతన్యంతో గతంలో మేము చేసిన 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ఒక్కొక్క కులానికి ఈ సంపదలో, రాజ్యంలో వాటా ఎంత అని అనేక ప్రశ్నల ఫిరంగుల ద్వారా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కానీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కానీ అణగారిన వర్గాల్ని ఎమ్మెల్సీలుగా అనేక చోట్ల నియామకం చేసే పరిస్థితి అనివార్యంగా వచ్చింది ఈరోజు.